అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, బైడెన్ పరిపాలన తీసుకున్న ప్లాస్టిక్ స్ట్రాలపై విధానాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. 2027 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల కొనుగోళ్లను నిలిపివేయాలనే బైడెన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ట్రంప్ చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామం అదానీ గ్రూప్పై జరుగుతున్న లంచాల కేసుకు సంబంధించి విచారణను తాత్కాలికంగా వాయిదా వేస్తుంది. అదానీ షేర్లు స్టాక్ మార్కెట్లో నష్టాల మధ్య లాభపడటం విశేషం. సింగపూర్లో ఉగ్రదాడుల ముప్పు ఉన్నట్లు హోంమంత్రి కె. షణ్ముగం హెచ్చరించారు. ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోవైపు అమెరికాలో స్కార్డేల్ విమానాశ్రయంలో 2 ప్రైవేటు జెట్ విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. చైనాలో పెళ్లిళ్ల సంఖ్య 20% తగ్గడం, విడాకుల సంఖ్య పెరగడం యువతలో పెళ్లి పట్ల నిరాశను చూపిస్తోంది. భారత్లో హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళం పెరుగుతున్న ఉనికి భారత్కు సవాళ్లను కలిగిస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ తన నౌకాదళాన్ని బలోపేతం చేయాలని చెప్పారు. సూర్యుడు ఒంటరిగా ఉన్నా శాస్త్రవేత్తలు అతనికి తోడుగా ఉండే నక్షత్రం ఉన్నట్లు ఆధారాలు కనుగొన్నారు. ప్రాక్సిమా సెంటారే భూమికి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన గెలాక్సీలో సూర్యుడు ఒంటరిగా ఉన్న బైనరీ నక్షత్రాలు సాధారణంగా కనిపిస్తాయి. దక్షిణ కొలంబోలోని ఓ విద్యుత్ కేంద్రంలోకి కోతి దూరంతో దేశమంతటా కరెంట్ పోయిందని ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో 2.2 కోట్ల మంది ప్రజలతో పాటు వైద్య సేవలు, నీటి శుద్ధి సరఫరా వ్యవస్థలు ఆగిపోయాయి. తర్వాత విద్యుత్ సరఫరాను క్రమంగా పునరుద్ధరించారు. గ్రిడ్ ట్రాన్స్ఫార్మర్లోకి ఓ కోతి రావడంతో సరఫరా వ్యవస్థలో అసమతౌల్యం ఏర్పడింది అని విద్యుత్ శాఖ మంత్రి కుమార జయకోడి చెప్పారు. ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 11 గంటల సమయంలో శ్రీలంకలో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో అనేక మంది జనరేటర్లపై ఆధారపడాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కొన్ని గంటల సమయం పడుతుందని అప్పుడు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారాన్ని అధికారులు తేలిగ్గా తీసుకోవడంపై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.